జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచంలోని సనాతన ధర్మ భక్తులందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. మళ్లీ ప్రారంభం కానున్న మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధంలో ఏక్ బేలా యుద్ధం మిగిలి ఉంది. మహాభారత కాలం నాటి పంచ బల్వీర్ భారతదేశంలో పుట్టిందని మేము మునుపటి ఎపిసోడ్లో చర్చించుకున్నాము. వారు ధర్మ సంస్థాపన కోసం భగవాన్ కల్కితో సహకరిస్తారు మరియు భగవాన్ కల్కి నుండి దైవిక శక్తులను పొందిన తరువాత వారు ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేస్తారు. దాంతో పాటు భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, శల్యుడు కూడా మహాభారత యుద్ధంలో పాల్గొంటారు మరియు ధర్మ స్థాపన కోసం భారతదేశ శత్రువుతో పోరాడుతారు. మళ్లీ జై ఫూలమాలికలో మహాపురుష్ అచ్యుతానంద దీని గురించి రాశారు. लिखे पुणी ही वीरगण भारत समरे करिवे पूर्णलो जाई फुल किए बुझिब ही समर. అర్థం: శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం ఉపయోగించి మహాభారత యుద్ధాన్ని ముగించాడు. ఆ యుద్ధంలో ఆ యోధులు తమ మనసుకు తగినట్లుగా పోరాడలేకపోయారు. భారతదేశ శత్రువులతో పోరాడటానికి మరియు తద్వారా పోరాడాలనే వారి కోరికను తీర్చడానికి వారు భారతదేశంలో మళ్లీ జన్మించారు. पुणी यही वीरगण भारत समरे करिवे पूर्णलो जाई फुल किए बुझिब या समर. అంటే సప్తరథి అనే ఈ యోధులందరూ 5 పాండవులు మరియు 5 వీర కుర్రాళ్లు భగవాన్ కల్కితో కలిసి ధర్మ యుద్ధంలో పాల్గొంటారు. వారు విదేశీ దండయాత్ర సైన్యాలకు చాలా నష్టం మరియు విధ్వంసం కలిగిస్తారు. శత్రువు పూర్తి వినాశనాన్ని ఎదుర్కొంటారు. వారి బలాన్ని ఎవరూ ఎదుర్కోలేరు. और तेणु यही वीरगण जनमी अछंती भारत धामलो जाई फुलो दिने रखिवे मातृ समान. తేను ఏహి బిరగణ. అర్థం: కాబట్టి ఈ ధైర్య యోధులు జానామి ఆచంతి భారతధామ. అర్థం: ఈ వీర యోధులు భారతదేశంలో జన్మించారు. దిన్ రాఖీబే మాతృ సమ్మాన అంటే వారు భారతమాత గౌరవాన్ని నిలబెడతారు. మహాభారత యుగానికి చెందిన అదే వీర యోధులు మహాభారత యుద్ధం నుండి వచ్చిన గొప్ప యోధులు. కేవలం ఒక బాణంతో మొత్తం దేశాన్ని నాశనం చేయగలరు. వారు బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, వరుణ అస్త్రం వంటి అనేక దివ్య ఆయుధాలను కలిగి ఉన్నారు. జల్ అస్త్ర మరియు పవన్ అస్త్ర భగవాన్ కల్కి భారతదేశ శత్రువుపై పోరాడేందుకు ఉపయోగించే అటువంటి దివ్య ఆయుధాలను వారికి అందజేస్తారు. మహాభారత యుద్ధంలో మిగిలి ఉన్న ఈ చివరి యుద్ధం ఏ ప్రదేశంలో జరుగుతుంది? ఈ సందర్భంలో మహాపురుష్ అచ్యుతానంద్ ఇలా వ్రాశారు. उड़िए युद्ध उड़िए भारत युद्ध ओडिशा देश रे पुणी होइबलो जाई फुल कहे जवन बाही आसीबो. అంటే చైనా మరియు పాకిస్తాన్ నుండి 14 లక్షల మంది సైనికులు భారతదేశంలోకి ప్రవేశించి ఒడిశాలోని జగన్నాథ క్షేత్రంలోకి ప్రవేశించి చివరకు ఒడిశాలోని భువనేశ్వర్లోకి ప్రవేశిస్తారు. దీని గురించి మాలికలో వ్రాయబడింది. ఒలియే భారత యుద్ధ ఒడిషా దేశ రే పుణి హోయిబా లో జైఫుల కహే జబానా బహి ఆసిబా. అంటే యవనులు మరియు పాకిస్తానీ ముస్లింలతో కూడిన సైన్యం జగన్నాథ క్షేత్రంపై దాడి చేసి భువనేశ్వర్లోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో భగవాన్ కల్కి అప్పటికే భువనేశ్వర్లో ఉంటాడు. అప్పుడు దురాక్రమణదారులు భగవాన్ కల్కితో పోరాడవలసి ఉంటుంది. ఆ 7 యోధులు భగవాన్ వెంట ఉంటారు. ओडिशा देश रे पुणी होइबलो जाई फुल कहे जवन बाही आसीबो. మహాభారత యుద్ధంలో మిగిలి ఉన్న ఏక్ బేలా యుద్ధం ఒడిశాలో మాత్రమే జరుగుతుంది. అలాగే ఒడిశాలో ఈ అంతిమ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? దీని గురించి మహాపురుషుడు ఇలా వ్రాశాడు. ओडिशा राज्यर खंडगिरी ठारे अनेक युद्ध होइब चक्रधरी प्रभु अनंत किशोर मृच्छ संहार करिवे. అంటే ఒడిశా రాష్ట్రంలో ఖాండగిరి అంటే భువనేశ్వర్లోని ఖండగిరి. అనేక యుద్ధ హోయిబా అంటే మహాభారత యుద్ధంలో మిగిలి ఉన్న ఏక్ బేలా యుద్ధం అక్కడ జరుగుతుంది. భగవాన్ కల్కితో యుద్ధం చేయడానికి 14 లక్షల మంది సైనికులు అక్కడికి వస్తారు. దేవుడు ఏమి చేస్తాడు? చక్రధారి ప్రభు అనంతకేసరి. ప్రారంభంలో భగవాన్ కల్కి తన భ్రాంతికరమైన శక్తులతో పోరాడుతాడు. మహాభారత యుద్ధంలో మిగిలి ఉన్న ఆ ఏక్ బేలా యుద్ధంలో భగవాన్ కల్కి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు.
భగవాన్ కల్కి తన మానవ రూపంలో మొదటిసారిగా సుదర్శన చక్రాన్ని ఆవాహన చేయనున్నారు. అతని ఆజ్ఞ ప్రకారం చక్రం అతని చేతిలో ప్రత్యక్షమవుతుంది. భగవాన్ కల్కి చక్రాన్ని ఎగురవేస్తాడు మరియు ఫలితంగా ఆ 14 లక్షల మంది ముస్లిం సైనికులు ఒకే రోజున ఒకేసారి చంపబడతారు. ఈ సంఘటన ప్రపంచ యుద్ధం ముగింపులో జరుగుతుంది. మొదట ప్రపంచ యుద్ధం జరుగుతుంది. సప్తరథి, పంచబల్ వీర్ మరియు 5 పాండవులు భారతదేశం కోసం పోరాడుతారు. చివరగా భగవాన్ కల్కి ఒడిశాలోని ఖండగిరి వద్ద యుద్ధాన్ని ముగించాడు. ସେହି ବେଳ କାଳ ଜାଣି ଓଡ଼ିଶାରେ ପ୍ରଭୁ ଜନ୍ମିବେ ପୁଣିଲୋ ଯାଇ ଫୁଲ କେହି ତାଙ୍କ ମାୟାକୁ ନ ଚିହ୍ନି. ఫుర్దార్ గొప్ప వ్యక్తి అచ్యుతానంద ఇలా వ్రాశారు, సేహి బెలకల జాని. అర్థం, ఆ సమయానికి ముందు కల్కి భగవానుడు అప్పటికే ఒడిశాలోని బిరాజయ్ ప్రాంతంలో జన్మించి ఉంటాడు. అతను ఇప్పటికే జన్మించాడు కాబట్టి భగవాన్ కల్కి ఈ యుద్ధం కోసం వేచి ఉంటాడు. ముస్లిం మరియు విదేశీ సైన్యాలు భారత గడ్డపైకి ప్రవేశించి ఆపై జగన్నాథ క్షేత్రం మీదుగా ఖండగిరి, భువనేశ్వర్కు వచ్చినప్పుడు అక్కడ భగవాన్ కల్కి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి వారందరినీ నాశనం చేస్తాడు. గొప్ప వ్యక్తి అచ్యుతానంద కూడా ఇలా వ్రాశారు, సాల్యకార పరాపఠాన కులరే జానా జన్మ హోయిచి లో జైఫులా సిద్ధ ఆతే జుద్ధారే నిపుణ. అర్థం, శల్య అనే సప్తరథి యోధులలో ఒకడు ముస్లిం కుటుంబంలో జన్మించాడు. భగవాన్ కల్కితో పాటు అతను కూడా ఈ యుద్ధంలో పాల్గొంటాడు. భగవాన్ కల్కికి ఒక వ్యక్తి హిందూ మతం, జైనమతం, బౌద్ధమతం, సిక్కు మతం, ఇస్లాం, క్రిస్టియానిటీ లేదా ప్రపంచంలో ఉన్న మరేదైనా ఇతర మతాలను అనుసరిస్తే అది అప్రస్తుతం. ఎందుకంటే ఆయన మతంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని నీతిమంతులు మరియు భక్తులను మాత్రమే అంగీకరిస్తాడు. ఆపై ఒక మతం, ఒక కులం, ఒకే దేశం, ఒకే జెండా మరియు ఒకే ప్రభుత్వంతో కొత్త ప్రపంచాన్ని స్థాపించండి. కాబట్టి సెల్యేకర్ ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ అతను ఇప్పటికీ భగవాన్ కల్కి ఆశ్రయంలోనే ఉంటాడు మరియు భగవాన్ కల్కి యొక్క భక్తుడు మరియు భగవాన్ కల్కి యొక్క ఆశీర్వాదంతో భారీ యుద్ధం చేస్తాడు. ఆ విధంగా సెల్యేకర్ కూడా ఇప్పటికే భారతదేశంలో జన్మించాడు. ଗୋରା ସୈନ୍ୟ ଅର୍ଜୁନ ଏକ ସ୍ୱରରେ ଗୋରା ସୈନ୍ୟଙ୍କୁ ମାରିବେ ତତ୍ପରେ లో ଯାଇ ଫୁଲ କେହି ନ ଜାଣିବେ ସେ ମାୟା ସମରେ. అంటే అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తుకుని ఇంత పెద్ద యుద్ధం చేస్తాడు. మహాపురుష్ అచ్యుతానంద దీని గురించి రాశారు, తన ఒక్క బాణంతో అర్జునుడు ఏం చేస్తాడు. ఇక్కడ గోరా సైన్య చైనీస్ మరియు ఇతర విదేశీ సైనికులను సూచిస్తుంది, ముస్లిం దళాలను కాదు. తన ఒక్క బాణంతో అర్జునుడు ఘోర సైన్యం మొత్తాన్ని జయించగలడు. గోరా సైన్య అంకు మారిబా తాతపరే. గోరా సైన్య అంటే తెల్ల సైన్యం, మారిబా అంటే చంపుతుంది మరియు తాతపరే అంటే చాలా త్వరగా మరియు తక్షణమే. కేహి నా జానిబే సే మాయా సమరే అంటే అర్జునుడిని ఎవరూ గుర్తించలేరు. అలాంటి పరిస్థితి ఉంటుంది. ଭାରତରେ ବିଜାତି ଗଣ ନ ରହିବେ କେହି ଗୋଟାଏ ଜାଣଲୋ ଯାଇ ଫୁଲ ସେହି ସରିବେ ହେବେ ନିଧନ. భారతదేశంలో మరియు ప్రపంచంలోని సనాతన ధర్మాన్ని అనుసరించని వ్యక్తులు కలియుగం యొక్క బలమైన ప్రభావంతో లేదా పంచభూతాల వల్ల లేదా ధర్మ సంస్థాపన సమయంలో సంభవించే విధ్వంసం ద్వారా ఆ ప్రజలు నిర్మూలించబడతారు. భగవాన్ కల్కి ఆశ్రయంలో ఉన్నవారు రాబోయే విధ్వంసం నుండి బయటపడతారు. ପଶ୍ଚିମ ଉତ୍ତର ଦେଶ ହାଡ଼ମାଳ ହୋଇ ଜୀବ ବିଶେଷలో ଯାଇ ଫୁଲ ମହି ଦୁଲୁ ଦୁଲୁ ହେବ ଧ୍ୱଂସ. పశ్చిమ ఉత్తర దేశ అంటే పశ్చిమ మరియు ఉత్తరాన ఉన్న దేశాలు భారీ స్థాయిలో వినాశనాన్ని ఎదుర్కొంటాయి. అనేక భూకంపాలు సంభవిస్తాయి మరియు ప్రజలు భారీ సంఖ్యలో చనిపోతారు. అలాగే యుద్ధం వల్ల చాలా నష్టం మరియు విధ్వంసం జరుగుతుంది. మహాపురుషులు భారతదేశం గురించి కూడా రాశారు. କଲିକତା ଯେ ସହର ପୋଡ଼ି ଜାଳି ହେବ କିନାର ଖାରଲୋ ଯାଇ ଫୁଲ ଏ ହେବ ଭାରତ ସମର ସାର. భారతదేశం, చైనా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు మహాభారత యుద్ధం నుండి ఏక్ బేలా యుద్ధం మిగిలిపోయింది. ఆ యుద్ధం ప్రభావం నుంచి కోల్కతా నగరంపై చైనా పెద్ద దాడి చేస్తుంది.
ఆ దాడి కారణంగా కోల్కతా నగరంలోని పలు మండలాలు అగ్నికి ఆహుతవుతాయి. దీని గురించి మహాపురుషుడు మాలికలో రాశాడు. పొడిజాలి హేబాకీ నారాఖరా అంటే అగ్ని ప్రమాదం కారణంగా కోల్కతా నగరంలో తీవ్ర విధ్వంసం ఉంటుంది. అది ఎలా జరుగుతుంది? కోల్కతాపై చైనా, పాకిస్తాన్ పెద్దెత్తున దాడి చేయనున్నాయి. అగ్ని కారణంగా తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది మరియు కొన్ని మండలాలు బూడిదగా మారుతాయి. ఇది మాలికలో వ్రాయబడింది. हैं और निराकार धर्म कर्म धर्म ख्रीष्ट इस्लाम बौद्ध जैनलो जाईफुल अच्छी आवर अलेख धर्म. అర్థం ప్రపంచంలో క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం, జైనమతం మొదలైన అనేక మతాలు ఉన్నాయి. और सर्वे पड़िवे भाजी दंभ गर्भ तंक जीवटी हजिलो जाईफुल शून्यवादी शून्य हेवे गंजी. ప్రపంచంలోని అనేక మతాలు మరియు వర్గాలు తమ స్వంత తత్వాన్ని ప్రచారం చేస్తాయి. వీరంతా ఏకమై ఒక్కటి అవుతారు. వారిలో నీతిమంతులు చివరికి సంతాన ధర్మం కిందకు వస్తారు. సర్బే పాడిబే భాజీ అర్థం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు మరియు తద్వారా ఆధ్యాత్మిక పరివర్తన చెందుతారు. ఈరోజు ఎపిసోడ్ ముగించే సమయం వచ్చింది. తర్వాతి ఎపిసోడ్లో మళ్ళీ చర్చిస్తాం. అప్పటిదాకా జై జగన్నాథ్, జై బలభద్ర, జై మా సుభద్ర.